వచ్చే పని చేయటమే బ్రహ్మ విద్యట. ఆ బ్రహ్మ విద్యనే వాళ్ళు అరవర్చుకున్నారు అని నా యొక్క అభిప్రాయం. తనకు తాను బతుకుతూ సంఘహితం కోరి 10 మందికి పనికొచ్చే పని చేయటమే బ్రహ్మ విద్యట. కాబట్టిగా ఆ బ్రహ్మ విద్యని అందరూ అలవర్చుకోవాలి. ఇక్కడ చెట్టు వేస్తే నాకేమొస్తుంది అనుకోకూడదు. చెట్టు నాటడం ఒక దైవ కార్యక్రమంగా భావించాలి. ఆలయంలో దైవ దర్శనానికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే ఏమొస్తుందని భావిస్తామో, మొక్క నాటితే అది వస్తుంది అనేది ప్రగాఢ విశ్వాసం అలవర్చుకోవాలి. ఆలయ ప్రాంగణంలో ఒక మొక్క నాటితే అందరికీ నీడనిస్తుంది. కొబ్బరికాయ కొట్టినా అందరికీ పంచిపెట్టవలసిందేగా మనం. కాబట్టిగా నీడను పంచిపెడదాం. ఆలయ ప్రాంగణంలో ఒక పారిజాతం చెట్టు వేస్తే ఆ పూలు రోజు పూజకు పోతాయి, మనం పోకున్నా పర్వాలేదు. కాబట్టిగా గురజాడ అప్పారావు గారి దేశభక్తి జ్ఞాని పర్యావరణం గురించి పాడిన మొక్కలు నాటడం. అందరూ గ్రీన్ మాల వేయాలి, అందరికీ గ్రీన్ చింతన ఉండాలి. వివిధ రకాల దేవుళ్లకు మాల వేస్తారు, గ్రీన్ మాల వేయాలి. దైవ దర్శనానికి వెళ్ళాలంటే ముందు వృక్షమాతను దర్శించాలి మనిషి. పండ్లో పూలు లేని పోం కదా. హాస్పిటల్లో మన మిత్రుడు ఉన్నా శత్రువు ఉన్నా ఆలయానికి పోయినా పండ్లు పూలు తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ పండ్లను పూలను ఇచ్చేది చెట్లు. కాబట్టి వృక్షమాత నమస్తుతే అనాలి. చెట్టును మించిన దైవం కలదే ధరలు. చెట్టును కొట్టి రాయికి మొక్కుతూ ఉంటే దేవుడు ఏడుస్తున్నట్టు నాకు కనపడింది. మన పిల్లవాడిని బడికి పోరాని మన పని మనం పోతే వాడు ఈత పండ్లకు గిన్నె పండ్లకు పోయి ఆటలు ఆడుతుంటే వీడు ఎలా బాగుపడతాడని ఆడతాంగా మనం. అట్లనే భగవంతుని బిడ్డలం మనం. కాబట్టి ఆ చెట్టును కొట్టి ఆ శిలకు మొక్కుతుంటే దేవుడు ఆడుతున్నట్టు నాకు కనపడింది అయ్యా. కాబట్టిగా చెట్టులోనే దైవం తానున్నానంటాడు. చెట్టులో దైవాన్ని చూడాలి. చెట్టును మించిన దైవం కలదు ధరలు అంట. అసలు మనిషి జీవితంలో సమయం అతి విలువైంది. ఏది పోయినా సంపాదించుకోవచ్చు, కానీ సమయం గడిచిపోతే రాదు. గీతోపదేశంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అన్నాడు, సమయం కూడా భగవత్ స్వరూపమేనని. సమయంలో కూడా తాను ఉన్నానన్నాడు. సమయంలో ఎప్పుడు తెలుస్తుంది పిల్లలకి? టీవీలో సీరియల్ పోయినప్పుడు తెలుస్తుంది. ప్రయాణికుడికి ట్రైన్ వెళ్ళిపోయినప్పుడు, బస్సు వెళ్ళిపోయినప్పుడు, హెలికాప్టర్ వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది. కానీ ప్రతి క్షణం అంత విలువైంది. ఆ సమయాన్ని మనం ఆదా చేయాలి. ఇప్పుడు కరెంటుని రీఛార్జీ చేసుకుంటారు మీరు సెల్ ఫోన్లలో, బ్యాటరీలలో. మరి సమయాన్ని ఎలా రీఛార్జీ చేయాలి? సమయాన్ని రీఛార్జీ చేయాలంటే మొక్క నాటమే శరణ్యం. లేదా ఎవరికైనా 100 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇచ్చి తారీఖు పెట్టిస్తే వడ్డీ రూపంలో సమయం ఆదా అవుతుంది. ఈ రెండే నాకు ఆలోచన చేస్తే. కాబట్టిగా ఇప్పుడు 2 వ్యక్తులు ఉంటారు, ఒక ల్యాండ్ కొంటారు, ఒక ఏదో ఇల్లు కట్టుకుంటారు, ఇంటి ముంగలు చెట్టు వేసుకుంటారు ఇంటి ఆవరణలో. అందులో ఒక వ్యక్తి వేసుకుంటాడు, ఒక వ్యక్తి వేసుకోడు. వేసుకోని వ్యక్తి 10 సంవత్సరాలకి ఏమనుకుంటాడు? మనవాడితోనే మన మిత్రుడితోనే మనం వేసుకోమైతే, ఆయన టేపు చందనం అయితే ఇంతలావు అయితే 10 ఏళ్ళకి. పండ్ల చెట్టు అయితే మనకు తెలిసిందే ఫలాలను ఇస్తుంటే ఈయన బాధపడతాడు. నేను వేసుకో అంటే ఆ 10 సంవత్సరాల సమయం ఆయనకు ఆదా అయింది. చెట్టులో రింగులు తిరుగుతుంది అనమాట. నేను వేసుకొని అయితే ఇప్పుడు వేస్తే ఎప్పుడు పెరుగుతాయి అనేది ఆయనకు అప్పుడు కడుపులో సముద్రం తుఫాను వచ్చినట్టు వస్తుంటది అనమాట. కాబట్టి సమయాన్ని ఆదా చేయాలంటే చెట్టు నాటడం శరణ్యం. చెట్టు నాటడం సమయాన్ని ఆదా చేయటం, సమయాన్ని రీఛార్జీ చేయటం. మొక్కలను ప్రేమించుమన్నా, చెట్లు వన్నవి పెంచుమన్నా. చెట్లు వంటే అడవి కాదు, చెట్లు వంటే ప్రణవాయు బీచి ప్రణతాతలుండు. పండ్లు పూలు కట్టె కల్ప నీడ తోడ ఔషధవన మూల్కెలసగి జీవకోటికి జీవమసగే జీవదాతలుండు. ఇట్టి చెట్లను కొట్టకండు, చెట్లు కొట్టుట కట్టి పెట్టి చెట్లు పెంచుట చేపట్టవలను. సకల సంపద చెట్ల యందే, దేశ ప్రగతి ప్రజల భక్తి వనములంది. చెట్లు కొట్టి ఎడారి భూముల పెంచబోకో, మొక్క నాటి చెట్లు పెంచి ఉద్యానవనములు సృష్టించవలను. ప్రకృతి మాతకు హాని కలగని దారిలో పయనించవలను. వృక్ష సంపద వృద్ధి చెంది ప్రగతిని సాధించవలను. ఆ ప్రగతిని సాధించవలను. మొక్క నాటుట నేర్వకుంటే, చెట్లు పెంచుట చేపట్టకుంటే, వన సంపద ఎలా చేకూరునోయి. వన సంపదన్నది లేని నాడు దేశమే గతి బాగుపడును. పండు లేక ఫలము లేక ఈసురోమని ప్రజలు ఉంటే ఈ దేశమే రీతి బాగుపడును. అందుకే మొక్కలను ప్రేమించుమన్నా, చెట్లు వన్నవి పెంచుమన్నా. ఒక బాలుడికి ఒక పండు ఇస్తే తింటాడు, మళ్ళీ తాతయ్య పండు చేస్తాడని చూస్తాడు. మనం ఉన్నన్నాళ్ళు పండిస్తాం ఆ పిల్లవాడికి. మనం గతించిపోయినాక ఎవరిస్తారు? ఆ పిల్లవాడి జీవితాంతం పండు
తినాలంటే ఫలం పొందాలంటే ఒక మొక్క ఇవ్వాలి. జామ మొక్క కానీ, మామిడి మొక్క కానీ, పనస మొక్క కానీ, దానిమ్మ మొక్కనిస్తే గడ్డపారు తీసుకొని మొక్క నాటుతాడు, తవ్వుతాడు. శ్రమతత్వం అలబడిది, సోకిల్లాతనం పోద్ది, సోమరతనం పోద్ది, పరారై మొక్క నాటుతాడు. ఒక కష్టజీవి అవుతాడు. తర్వాత మొక్కగా నీళ్లు పోస్తే ఎటు నీళ్ళు అడ్డిపోతామంటే మట్టి కుదురు నెడతాడు. అంటే తనకు తెలవకోకుండా ఇంజనీర్ అయిపోతాడు. ఆ పిల్లగాడిగా ఇంజనీర్ అయిపోతాడు. ఏదైనా ఒక ఊరికి పోతే 3 రోజులకు వస్తే సంచి అక్కడ పెట్టి నేను నాటిన మొక్క ఎట్లుండి, గొడ్డు తినయా మేకలు తినయా, నీళ్ళు లేక ఎండిపోతుందో చూస్తాడు. ఒక పరిశోధకుడు అవుతాడు. ఒక ఇంటి యజమాని భార్య పిల్లలు ఎలా చూస్తాడు, ఒక బాధ్యత గల వ్యక్తిగా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా తయారవుతాడు. చెట్టును ఉన్న ప్రాముఖ్యతది. తర్వాత ఒక విజేత, క్రికెట్ ఆడితే పథకం వస్తే ఎట్లా ఫీల్ అవుతారో అట్లా ఇది నేను నాటిన చెట్టు అని విజేత అవుతాడు. తర్వాత చరిత్రకారుడు. చెట్టు అంటది 3 సంవత్సరాలు నన్ను జాదు, 3 తరాలు నిన్ను జాతానంటదట చెట్టు. కాబట్టి ఒక చరిత్రకారుడు అవుతాడు. ఇది నాటిన చెట్టు అని విజేత అవుతాడు. అందులో ఆర్థిక శాస్త్రం కూడా ఇమిడి ఉంది. రోజు 100 రూపాయలు 10 రూపాయల పండ్లు కొనుక్కోకుండా ఫలాలను ఇస్తాయి. కాబట్టి చెట్టుకి మనిషికి ఉన్న అభినాభావ సంబంధం అది. అందరూ చెట్టు నాటాలి. అభినాభావ సంబంధం అంటే మే నెలలో మంచినీళ్ళు తాగుతాం, కడుపు నిండా నీళ్లు ఉంటాయి. ప్రయాణం చేస్తుంటే శబ్దం కూడా వస్తుంది, లొట్లొట అని, దప్పిక ఆరదు. అదే చెట్టు కిందికి పోతే హాయిగా ఉంటుంది అనమాట. మనిషికి చెట్టుకు ఉన్న అభినాభావ సంబంధం అది. 6 నెలలలోపు పిల్లవాడిని ఎత్తుకుంటే పాపని ఏడుతారు. అదే తల్లి ఒడి చేరితే ఏడవరు. కాబట్టిగా చెట్టు మనకు కన్న తల్లి. ధరిత్రి దినం ఏప్రిల్ 22న వస్తుంది, భూమండల పరిరక్షణ దినం. దానికి పాట రాసిన కలెక్టర్ గారు నన్నే పంపిస్తారు.